Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the Facebook, the best optimization in the advanced digital marketing. Then why let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. So we are in the mastering social media optimization with artificial intelligence. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో we learn the module Facebook. సో ఫేస్బుక్ కు సంబంధించిన బెస్ట్ ఆప్టిమైజేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ త్రూ ది ఫేస్బుక్ ద్వారా ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, బెస్ట్ గ్రోత్ అనేది చూడాలనుకుంటే హౌ టు డూ ద ప్రాక్టీస్ ఇన్ అడ్వాన్స్డ్ మెథడ్ టు రీచ్ ద రైట్ ఆడియన్స్ ఇన్ ద ఫేస్బుక్. సి యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మనము కీ యాక్టివిటీస్ అనేది గురించి డిస్కస్ చేస్తున్నాము. కీ యాక్టివిటీస్ లో ద ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాము. ద సెకండ్ వన్ ఇస్ ద ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసాము. సో టుడే వి విల్ లెర్న్ అబౌట్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఫేస్బుక్ గ్రూప్ క్రియేషన్. ఫేస్బుక్ గ్రూప్ క్రియేషన్ లో కూడా గ్రూప్ కు సంబంధించిన బెస్ట్ ఆప్టిమైజేషన్ ఏంటి, అలాగే రూల్స్ ఏంటి, తర్వాత సెట్టింగ్స్ ఏంటి, వీటి గురించి ఎవ్రీథింగ్ తెలుసుకున్నాము. సి కమింగ్ టు ది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫేస్బుక్ గ్రూప్ అనేది మీ కంపెనీ హ్యాండిల్ చేయమని చెప్తే యు ఆర్ నాట్ ఏ డిజిటల్ మార్కెటర్, యు ఆర్ డూయింగ్ ఏ కమ్యూనిటీ రోల్ ఇన్ ద డిజిటల్ మార్కెట్. చాలా మంది డిజిటల్ మార్కెటర్ అనేసి అనుకుంటారు. ఎవరైతే గ్రూప్స్ ని, ఏ కంపెనీకి సంబంధించిన గ్రూప్స్ ని హ్యాండిల్ చేయమని డిజిటల్ మార్కెటింగ్ చెప్పారో ఈజ్ నాట్ ఏ డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. బట్ బీయింగ్ ఏ కమ్యూనిటీ మేనేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా వైడర్ రేంజ్ లో ఉంటాయి. మోర్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇంక్లూడ్ అవుతాయి. ఒక ఫేస్బుక్ గ్రూప్ మెయింటైన్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ ఫేస్బుక్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ ఇన్ గ్రూప్, అదర్ రిలేటెడ్ సంబంధించిన ఏ సోషల్ మీడియా గ్రూప్స్ ని హ్యాండిల్ చేసినా గానీ వాళ్ళని కమ్యూనిటీ మేనేజర్స్ అనేసి అంటారు. కమ్యూనిటీ మేనేజర్స్ కి స్పెసిఫిక్ గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయి. సో నౌ ఐర్ ఇన్ ద ఫేస్బుక్ అకౌంట్. సో ఫేస్బుక్ అకౌంట్ లో గ్రూప్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? దిస్ ఇస్ ద వన్ సినారియో. క్లిక్ ఆన్ ద గ్రూప్స్ ఆర్ ఎల్స్ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ ద ఫేస్బుక్ ఐకాన్. On the left side there is a option groups. Click on this one. So see more. So we have many groups created on this account. సో హియర్ ఇస్ ద ఫస్ట్ వన్, ఏ హాస్పిటల్స్ పేషెంట్ సపోర్ట్. ఇప్పుడు ఈ గ్రూప్ అనేది ఏ కంపెనీ అయినా కానీ ఈ గ్రూప్ ని మనకి హ్యాండ్ అవుట్ చేసినప్పుడు ఈ గ్రూప్ ని హ్యాండిల్ చేయాలి అంటే అవర్ రోల్ ఈజ్ ఏ కమ్యూనిటీ మేనేజర్. కమ్యూనిటీ మేనేజర్ కి డిజిటల్ మార్కెటర్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. డిజిటల్ మార్కెటర్ ఏంటంటే జస్ట్ ఆప్టిమైజేషన్ చేసి ఆల్ సోషల్ మీడియాస్ యాక్టివ్ గా ఉన్నాయా లేదా అనేది మాత్రమే సో ఉంటుంది, వెరీ లిమిటెడ్. బట్ కమ్యూనిటీ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ హ్యూజ్. ఇప్పుడు మనం ఫేస్బుక్ కు సంబంధించిన గ్రూప్ లో బెస్ట్ పోస్ట్ ఏ విధంగా చేస్తాము, అలాగే ఈ గ్రూప్ ని ఎంగేజ్ చేయడానికి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఏ కమ్యూనిటీ మేనేజర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసు. ఫస్ట్ మనం పోస్ట్ చేద్దాం. కమింగ్ టు ది పోస్ట్ చేయడం కోసము సో మనం ఇట్ ఈస్ ఏ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్. సో మనం చాట్ జీపీటీకి సంబంధించిన ఒక ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము, ఏదైనా లెట్స్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీ తీసుకుందాము. ఐ గో టు ద గూగుల్, సెర్చ్ విత్ హోటల్ బుకింగ్ ఇన్ బెంగళూరు, స్క్రోల్ డౌన్. చూడండి ఇవన్నీ స్పాన్సర్డ్ అంటే దీస్ ఆర్ ఆల్ ద పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఐ యూజ్డ్ హోటల్ బుకింగ్ ఇన్ బెంగళూరు కీవర్డ్. ఫర్ దిస్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ హ్యాస్ అపియర్ యాజ్ లైక్ దిస్. సో ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది కదా, ఈ స్పాన్సర్డ్ పెయిడ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అని అంటాము. ఈ గూగుల్ యాడ్స్ అనేది ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది వి విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. సో స్క్రోల్ డౌన్ చేశాను, ఇక్కడ చూడండి హోటల్ బుకింగ్ ఇన్ బెంగళూరు. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. మేక్ ఏ ట్రిప్ ఉంది కదా, ఈ మేక్ మై ట్రిప్కి సంబంధించిన కంపెనీకి మనం ఒక సోషల్ మీడియా పోస్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఆన్ ద సేమ్ టైటిల్ అనుకుందాం. ఓకే, సో సేమ్ టైటిల్ మీద క్రియేట్ చేద్దాము. నౌ ఐ గో టు ద చాట్ జీపీటీ. I used the prompt, create a promotional banner image featuring the text hotels in Bangalore book with free cancellation in bold modern font. After that use a background తర్వాత that represent, ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ యాంబియన్స్ కావాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ యాంబియన్స్ ఇస్తే the ChatGPT will create a one great image. Now I click on this one. Coming to the prompt generation, image to image అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ద బేసిక్ కాన్సెప్ట్ కనుక మనకు తెలిస్తే ఎటువంటి ఇమేజ్ అయినా కానీ వీ కెన్ ఈజీలీ క్రియేట్. చూడండి హోటల్స్ ఇన్ బెంగళూరు బుక్ విత్ ఫ్రీ క్యాన్సిలేషన్, రైట్. సో ఐ డౌన్లోడ్ దిస్ వన్. నౌ ఐ గో టు ది ఫేస్బుక్ గ్రూప్. I click on this one, write something అని ఉంది కదా, click on this one, select add photo, select the photo, that's it. సో ఇప్పుడు దీనికి టెక్స్ట్ అనేది కావాలి కదా, సో చాట్ జీపీటీని అడుగుదాం. క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్ట్ ఫర్ దిస్. సో here is the post details, copy, paste over here, right.
ఆఫ్టర్ దట్ సో కమింగ్ టు ది రైట్, సో ఇక్కడ మనం ఏ ఆర్గనైజేషన్ అనేది యాడ్ చేయట్లేదు. సో వెన్ యు ఆర్ యూజ్డ్ దిస్ వన్ టు యువర్ ఆర్గనైజేషన్ వీ యాడెడ్ ద కంపెనీ డీటెయిల్స్ ఇన్ దిస్ పోస్ట్. దెన్ పోస్ట్, ఓకే ఇప్పుడు చూడండి పోస్ట్. కమింగ్ టు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఐ క్లిక్ ఆన్ దిస్ 3 డాట్స్. ఇక్కడ ఫోటో ఉంది. సో ట్యాగ్ పీపుల్. సో చూడండి, ఒక కమ్యూనిటీ మేనేజర్గా ఈ పోస్ట్ని ఎక్కువ మందికి ఎంగేజ్ చేయాలి అంటే వీ యూజ్డ్ సో ట్యాగ్ ఆప్షన్. ఇక్కడ ఎవరైనా ఈ గ్రూప్లో ఉన్న పర్సన్స్ని మనం టార్గెట్ చేసాము అంటే అవర్ పోస్ట్ ఈజ్ నోటిఫైడ్ దెన్. ఓకే బ్యాక్. నౌ ఐ క్లిక్ ఆన్ పోస్ట్. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి పోస్ట్ వచ్చింది. ఫేస్బుక్ గ్రూప్స్ని ఏ కంపెనీ అయితే హ్యాండిల్ చేయమంటున్నారో ద పర్పస్ ఆఫ్ దట్ రోల్ ఈజ్ వీ హ్యావ్ టు ఎంగేజ్ ద ఫేస్బుక్ గ్రూప్ ఆడియన్స్. ఎవరైతే ఫేస్బుక్ గ్రూప్లో కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు కదా, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ గ్రూప్లో ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాము. ఈ 1000 మెంబర్స్ని మనము ఎప్పటికప్పుడు సో యాక్టివ్ చేస్తూ ఉండాలి. ఈ పోస్ట్కి రియాక్ట్ అవుతూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం పోస్ట్ చేసామో ఇమీడియట్లీ ద గ్రూప్ మెంబర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫేస్బుక్ వాళ్ళు వెంటనే ఈ పోస్ట్కి ఇంటరాక్షన్స్ అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం పోస్ట్ చేసామో ఫేస్బుక్ గ్రూప్లో ఒక 5000 మెంబర్స్ ఉన్న 2000 మెంబర్స్ ఉన్న ఒక ఇంటరాక్షన్ అనేది జరగట్లేదు. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ అండ్ ఏ కమ్యూనిటీ మేనేజర్ మనం ప్రాపర్గా ఈ కంపెనీకి సంబంధించిన ఫేస్బుక్ గ్రోత్ని మనం గ్రో చేయలేకపోతున్నాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో సో యాజ్ ఏ కమ్యూనిటీ మేనేజర్గా మనకున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే, ఫేస్బుక్ కమ్యూనిటీ మేనేజర్గా మనకి సో ఎంగేజ్ మెంబర్స్, సో ఫేస్బుక్ గ్రూప్లో ఎంతమంది అయితే పర్సన్స్ ఉంటారో వాళ్ళ ఎంటైర్ మెంబర్స్ని మనము ఎంగేజ్ చేస్తూ ఉండాలి. కాంటెంట్ క్రియేషన్, సో ఇట్ ఈస్ ఏ ఇమేజ్ ఆర్ వీడియో అండ్ టెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కాంటెంట్, సో క్యాప్టివేటివ్ కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ మోడరేట్ ద డిస్కషన్స్. సో డిస్కషన్స్ అనేది మనము ఛాన్సెస్ ఇవ్వాలి. 5000 మెంబర్స్కి ఒక పోల్స్ని క్రియేట్ చేయడం కానీ లేదు అంటే ఒక హెల్తీ డిస్కషన్స్ అనేది గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉండాలి. వాటికి సంబంధించిన మోడరేషన్ చేస్తూ ఉండాలి. ఇంక్రీజ్ ద గ్రూప్కి సంబంధించిన గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఫాస్టర్ కమ్యూనిటీ కల్చర్, కమ్యూనిటీకి సంబంధించిన కల్చర్ని లెట్స్ ఎగ్జాంపుల్ ఆ హార్మోనీని సో బ్యాలెన్స్ చేసుకుంటూ గ్రూప్ని గ్రో చేసుకుంటూ ఉండాలి. మన ప్రొడక్ట్ కావచ్చు, కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, కంపెనీకి సంబంధించిన సర్వీసెస్కి సంబంధించిన ఎంగేజ్మెంట్లో ఈ గ్రూప్ మెంబర్స్ని మనం ఇన్వాల్వ్ చేయాలి. దెన్ అనలైజ్ ఎంగేజ్మెంట్. సో ఓవరాల్గా ఎంతమంది చూస్తున్నారు, ఎలా గ్రో ఉంది, ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్కి ఎలా రియాక్షన్స్ ఇస్తున్నాము, సో బ్రాండ్కి సంబంధించిన రెప్యుటేషన్ని ఏ విధంగా మనం బిల్డ్ చేస్తున్నాము, ఇలాంటి ఎంగేజ్మెంట్ అనేది మనం చేస్తూ ఉండాలి. వాటిని అనలైజ్ చేస్తూ ఉండాలి. ఎంకరేజ్ ద మెంబర్స్ ద కాంట్రిబ్యూషన్స్. మనం కేవలం కాంటెంట్ మాత్రమే క్రియేట్ చేయకుండా సో ఈ కాంటెంట్కి రియాక్షన్స్ అనేది ఉండాలి. ఎప్పుడైతే కాంటెంట్కి రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కమ్యూనిటీ మేనేజర్. సో కమ్యూనిటీ మేనేజర్స్ సంబంధించిన ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక డిజిటల్ మార్కెటర్ కంటే కూడా చాలా ఎక్కువ. డిజిటల్ మార్కెటర్ వచ్చేసి ద హోల్ సోషల్ మీడియంస్ యాక్టివ్గా ఉన్నాయా లేదని చూస్తారు. ఎప్పుడైనా కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు మీ రోల్ వచ్చేసి కమ్యూనిటీ మేనేజర్ అని మనకు ఎప్పుడైతే అసైన్మెంట్ చేస్తారో కంపల్సరీగా ఆ గ్రూప్ ని మనము ఒక సిస్టమేటిక్ గా గ్రో చేసుకుంటూ ఉండాలి. లెట్స్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా మనకి 10 మెంబర్సే ఉండొచ్చు గ్రూప్ లో. ఈ 10 మెంబర్స్ ని 1000 ఎలా చేస్తాము, 50,000 ఎలా చేస్తాము, 1 lakh ఏం చేస్తాము, దానికి ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది మనము క్రియేట్ చేస్తాము. డిజిటల్ మార్కెటింగ్ లో ఆల్ కైండ్ ఆఫ్ ది ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మనం ఈ గ్రూప్ ని గ్రో చేయడం కోసం ఏ విధంగా యూటిలైజ్ చేస్తాము, దట్ ఈస్ ద ఆల్ అబౌట్ ది కమ్యూనిటీ మేనేజర్. ద నెక్స్ట్ యాక్టివిటీ గ్రూప్ రూల్స్. ఎందుకంటే సో మెనీ మెంబర్స్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh గ్రూప్ 1 lakh సంబంధించిన గ్రూప్ మెంబర్స్ ఫేస్బుక్ లో ఉన్నారనుకుందాం. ఈ 1 lakh సంబంధించిన మెంబర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ రీజన్స్ తో ఉంటారు. ఒకళ్ళు పోస్ట్ చేసిన ఒపీనియన్ కి కొంతమంది కాంట్రడిక్షన్స్ అనేది రావచ్చు. దే విల్ గివ్ యూ సమ్ హార్ష్ మెసేజెస్. సో ఇలాంటి హార్స్ మెసేజెస్ అండ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఆ కమ్యూనిటీకి సంబంధించిన హార్మోన్ని బ్యాలెన్స్ చేయడం అనేది యాజ్ ఏ కమ్యూనిటీ మేనేజర్గా హూ ఆర్ ద అడ్మిన్ రోల్ ఇన్ ద ఫేస్బుక్, దే ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు అడ్మిన్ అంటే సో డిజిటల్ మార్కెటర్స్. సో మనం డిజిటల్ మార్కెటింగ్ ఈ ఫేస్బుక్ గ్రూప్కి చేస్తున్నాం కాబట్టి వీ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు ఈ ఫేస్బుక్లో ఇలా నేను పోస్ట్ చేసిన తర్వాత ఇన్ దిస్ గ్రూప్ ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాము. ఈ 1000 మెంబర్స్ ఎలాంటి పోస్టులు చేయాలి అనేది ఒక స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ అనేది మనం ఇవ్వాలి. ఈ స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి సో వాటిని మనం ఏమంటాము, గ్రూప్ రూల్స్ అని చెప్తాము. సో వేర్ వీ ఫైండ్ దట్ గ్రూప్ రూల్స్,
సో ఇట్ హ్యాస్ ఇన్ ద గ్రూప్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ టు ది లెఫ్ట్ సైడ్ ఆప్షన్ గ్రూప్ సెట్టింగ్స్. కంపల్సరీగా సో మిగతా ఆప్షన్స్ అన్ని మనం ఇన్ ఎర్లియర్ సెషన్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు ఈ గ్రూప్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ సెట్టింగ్స్లో గ్రూప్ రూల్స్ని మనం ఎలాంటి రూల్స్ క్రియేట్ చేయాలి, మ్యాక్సిమం సో అరౌండ్ ద గ్లోబల్ స్టాండర్డ్ గ్రూప్ రూల్స్ ఉంటాయి. Sometimes as per the company services, as per the company product, we customize the group rules. The standard group rules అనేది ఇప్పుడు మనం చూద్దాము. I scroll down. So in this option there is no. So to the left side చూడండి admin tools లో ఇక్కడ group rules అనే ఆప్షన్ ఉంది. ఓకే, యాక్టివ్ లా. ఓకే, సో చూడండి admin assist, so batch request pending approval. To the bottom so there is a option group rules. Now click on this one. So get started. సో ఇక్కడ చూడండి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది. సో మనం టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తాము. ఐ గో టు ద గ్రూప్ రూల్స్. సో నేను ఐ ఫైండ్ అవుట్ ద 8 గ్రూప్ రూల్స్. బీ రెస్పెక్టబుల్ అండ్ కైండ్, కాపీ, పేస్ట్, దట్స్ ఇట్. దెన్ క్రియేట్. చూడండి వన్ రూల్ అనేది క్రియేటెడ్ అయింది. నెక్స్ట్ క్రియేట్ అనదర్ వన్. Stay on topic, paste word. Okay, it is the second one. If you want to create the third one, it will be common, right? So copy, no self promotion or spam, create. Okay, similar to ఈ 8 రూల్స్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి. దీస్ ఆర్ ద అనదర్ రూల్స్. ఓకే, సో ఈ 8 రూల్స్ని మనం గుర్తుపెట్టుకుంటే, సో ఎందుకు అంటే ఒక కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు ఫేస్బుక్ గ్రూప్కి సంబంధించిన యాక్టివిటీ ఇస్తే ఎలాంటి రూల్స్ అనేది మనం ఇవ్వాలో తెలియకపోతే గ్రూప్లో నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన బ్రాండ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ సర్వీస్ సంబంధించిన గ్రోత్ డౌన్ ద లైన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే సో ఒక 10 మెంబర్స్ కావచ్చు, లేదు అంటే గ్రూప్ ఆఫ్ ద పీపుల్స్ మధ్య ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒపీనియన్స్ మీద ఇండిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ ఒపీనియన్స్ మీద ఇండిఫరెన్సియేషన్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కావచ్చు, వే ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు వాటికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ ఉంటే ఆ లైన్ ఆఫ్ ద బోర్డర్ అనేది క్రాస్ చేయకుండా ఉంటారు. సో ఆఫ్టర్ దాట్ సో ఇక్కడ ఇన్వైటెడ్ పీపుల్ టు జాయిన్. సో యాడ్ కవర్ ఫోటో, ఆల్రెడీ మనం కవర్ ఫోటో యాడ్ చేసాము. సో యాడ్ ఏ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ కూడా మనం ఇన్ ఎర్లియర్ బెస్ట్ ఆప్టిమైజేషన్లో నేర్చుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ది కమ్యూనిటీ మేనేజర్ గురించి మనం ఈ సెషన్ అనేది తీసుకున్నాము. కమ్యూనిటీ మేనేజర్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది బీ స్పెసిఫిక్గా ఉంటాయి. ఇండస్ట్రీలో కూడా కమ్యూనిటీ మేనేజర్స్కి సంబంధించిన పే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఎలాంటి కంపెనీస్ కమ్యూనిటీ మేనేజర్స్ని హైర్ చేసుకుంటాయి అనేది డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ రిక్వైర్మెంట్. సో ఆఫ్టర్ దిస్ సో వీ విల్ గో టు ద లెర్న్ ద అనదర్ ఫీచర్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అంటే అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది we will learn in the further session. So do the best practice with the Digital BBR Alpha community and all the best.